Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the tissue. So కణజాలం గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో నెక్స్ట్ పార్ట్ we are discussing about the epithelial tissue. సో ప్రీవియస్ వీడియోలో మనం అనిమల్ టిష్యూస్ లో ఉన్నటువంటి టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్ దిస్ వీడియో we are discussing about the epithelial tissue. సో ఇప్పుడు స్పెసిఫిక్ గా మనం epithelial tissue గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వాట్ ఈస్ మీన్ బై epithelial tissue? అసలు epithelial కణజాలం అంటే ఏంటి? సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? సో ఎక్కడ ఉంటాయి? దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. epithelial tissue is the converting or protective tissue in animals. ఫస్ట్ ఆఫ్ ఆల్ epithelial tissue అంటే ఏంటంటే విచ్ ఈస్ ద ప్రొటెక్షన్ టిష్యూ, లేదా దాన్ని రక్షక కణజాలం అని కూడా అంటున్నాం. ప్రొటెక్ట్, సో ప్రొటెక్టివ్ టిష్యూ ఇన్ అనిమల్స్. సో కవరింగ్ ఆర్ ప్రొటెక్టివ్. కవరింగ్ మీన్స్ విచ్ ఈజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మజిల్స్ పైన ఏ విధంగా అయితే కవరింగ్ ఉంటుందో, స్కిన్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా కవరింగ్ టిష్యూస్ అనేవి ఉంటాయి. అవి కూడా ఏవంటే ఎపిథీలియల్ టిష్యూ ఇన్ అనిమల్స్. సో జంతువులు ఇట్ ఫార్మ్స్ ఔటర్ కవరింగ్ లైక్ స్కిన్. అది కూడా ఏంటంటే ఔటర్ కవరింగ్ లైక్ స్కిన్. సో స్కిన్ పైన మనకి ఏంటంటే స్కిన్ లోపల ఉన్నటువంటి కణజాలాలన్నీ కూడా ఏంటంటే ఎపిథీలియల్ టిష్యూ లేదా ఎపిథీలియల్ కణజాలము. సో ఇవి జనరల్గా ఏంటంటే మనకి ప్రొటెక్షన్ లేయర్ లేదా కవరింగ్ సెల్స్ అంటాం. ఔటర్ కవరింగ్ ఆఫ్ ఆర్గన్స్ అంటే మన శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలను ప్రొటెక్ట్ చేస్తూ కవర్ చేస్తూ ఉన్నటువంటి లేయరే ఎపిథీలియల్ టిష్యూ. జంతువుల్లో కూడా ఏంటంటే వాటి శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలను విచ్ ఈస్ ద ఇన్సైడ్ ఆఫ్ ద ఆర్గాన్స్ విల్ బి ప్రొటెక్టెడ్ బై ద ఎపిథీలియల్ టిష్యూ. సో ఎపిథీలియల్ కణజాలం ద్వారా ఏమవుతుందంటే శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలను ప్రొటెక్ట్ చేస్తూ వాటిని రక్షిస్తూ ఉంటాయి. సో ఇన్నర్ లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, లంగ్స్, ఊసోఫాగస్ ఎక్సెట్రా. సో ఇన్నర్ లైనింగ్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ద లైనింగ్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ లేయర్స్ కి కింది భాగంలో ఏమేమి ఉంటాయంటే బ్లడ్ వెజల్స్, రక్త కణాలు ఉంటాయి. నెక్స్ట్ లంగ్స్, ఊసోఫాగస్ ఎక్సెట్రా. ఇలాంటి వాటి శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఊపిరితిత్తులను, రక్త కణాలను, వీటన్నిటిని కూడా ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తూ లేయర్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఇక్కడ ఏమంటున్నామంటే ఎపిథీలియల్ టిష్యూ అంటున్నాం. సో ఇట్ ప్రొటెక్ట్స్ ద బాడీ అండ్ కంట్రోల్స్ ద మూవ్మెంట్ ఆఫ్ materials between the body and the surroundings and between the parts of the body. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ కంట్రోలింగ్, దీని యొక్క ప్రొటెక్షన్ తో పాటు ఏంటంటే ద బాడీ అండ్ కంట్రోల్స్ ద మూవ్మెంట్ యొక్క కంట్రోల్స్, మన శరీరంలో ఉన్నటువంటి మూమెంట్స్ కానీ లేదా బయట జరిగేటటువంటి మూమెంట్స్ కానీ సో వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఎపిథీలియల్ టిష్యూస్ అని మెటీరియల్స్ బిట్వీన్ ద బాడీ అండ్ ద సరౌండింగ్స్. మనకి శరీరం సరౌండింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ గాలి వీచినప్పుడు మన చేతికి తగిలితే వి విల్ ఫీల్ దట్ ఫీలింగ్. సో ఏదైనా టచ్ చేసినప్పుడు కలిగే ఫీలింగ్ కానీ అంటే విచ్ ఈస్ రియాక్టింగ్ అవర్ బాడీ, మన బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. అది కూడా ఏంటి సరౌండింగ్స్ బిట్వీన్ టూ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఈ సరౌండింగ్ తో పాటు ఏంటంటే ఇక్కడ టూ పార్ట్స్ ఉంటాయి. ద సెల్స్ ఆర్ క్లోజ్లీ అరేంజ్డ్ ఇన్ ద హ్యావ్ ఫైబర్స్ బేస్మెంట్ మెంబ్రెయిన్. సో ఇక్కడ ఏంటంటే కణాలు అనేవి ఆర్ క్లోజ్లీ చాలా దగ్గరగా సో అరేంజ్డ్ అండ్ హ్యావ్ ఎ ఫైబరస్. సో దగ్గరగా అరేంజ్ అయ్యి ఉంటాయి విత్ ద ఫైబరస్ అనేది ఉంటుంది. బేస్మెంట్ మెంబ్రెయిన్, సో వాటికి ఏంటంటే బేస్మెంట్ మెంబ్రెయిన్స్ అనేవి ఉంటాయి. అలాంటి కణజాలాన్ని ఏమంటామంటే ఎపిథీలియల్ టిష్యూ అంటున్నాం. సో దీన్ని పర్టికులర్ గా మనం ఎపిథీలియల్ టిష్యూ అంటున్నాం. నెక్స్ట్ స్క్వామోజస్ ఎపిథీలియల్ టిష్యూ. దీంట్లో నంబర్ 1 టైప్స్ లో మనం చూస్తే స్క్వామోజస్ ఎపిథీలియల్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ ఎ లేయర్ ఆఫ్ థిన్ ఫ్లాట్ సెల్స్. ఇక్కడ ఏంటంటే కన్సిస్ట్ ఆఫ్ ఎ లేయర్, ఒక లేయర్ లాగా ఉంటుంది. అది కూడా ఏంటంటే థిన్ పలుచగా ఉంటుంది. ఫ్లాట్ సెల్స్, అవి కూడా ఎలా ఉంటాయి, సెల్స్ అన్ని ఫ్లాట్ గా ఉంటాయి. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. మరి ఇది ఎక్కడ ఉంటుందంటే లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, రక్తనాళం ఏదైతే ఉందో దానికి బేస్మెంట్స్ కానీ వాటి యొక్క లైనింగ్స్ లో కానీ ఉంటాయి. సో రక్తనాళం అంటే రక్తాన్ని సరఫరా చేసేటటువంటి ఏవైతే ట్యూబ్స్ ఉంటాయో వాటిని బ్లడ్ వెజల్స్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఎక్కడ ఉంటాయి, లంగ్స్, మౌత్, ఊసోఫాగస్
ఎక్సెట్రా. సో మన యొక్క త్రోట్ ఈ పార్ట్ అంతా తీసుకుంటే లంగ్స్ కానీ, సో లంగ్స్ కానీ, నెక్స్ట్ ఊసోఫోగస్ కానీ, లేక మౌత్ కానీ, ఇక్కడంతా కూడా ఏం సెల్స్ ఉంటాయి అంటే స్క్వామోజస్ ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఉంటాయి. ది స్కిన్ హ్యాస్ సెవరల్ లేయర్స్. సో స్కిన్ లోకి వచ్చేసరికి మన స్కిన్ లో ఏంటంటే సెవరల్ లేయర్స్ అనేవి ఉంటాయి. దెర్ ఈస్ సో మెనీ లేయర్స్, అంటే అనేక పొరల వంటి నిర్మాణం కలిగి ఉంటుంది ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్. అవన్నీ కూడా దేంతో నిర్మితమై ఉంటాయి? సో ఈ ఎపిథీలియల్ టిష్యూస్ తోనే నిర్మితమై ఉంటాయి. దిస్ ఈస్ టిష్యూ ఇస్ కాల్డ్ యాజ్ స్ట్రైటెడ్ స్క్వామోజస్ టిష్యూస్. సో దీన్ని ఏమనిపిస్తామంటే ఒక స్ట్రైటెడ్ లైన్ గా ఉన్నట్టు మనకి స్క్వామోజస్ టిష్యూస్ అనేవి ఉంటాయి. సో దీన్ని స్క్వామోస్ ఎపిథీలియల్ టిష్యూ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చి కాలమ్నర్ ఎపిథీలియల్ టిష్యూ. Next one is columnar epithelial tissue. So consist of tall pillar-like cells. ఇవి ఎలా ఉంటాయంటే pillar-like cells consist of tall, చాలా పొడవుగా పిల్లర్-లైక్ స్ట్రక్చర్స్ లో కనిపిస్తాయి. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్. మరి ఇవి ఎక్కడ ఉంటాయంటే వాల్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్. సో మన యొక్క ప్రేగులకు అడ్డు గోడలాగా, ఐ మీన్ సైడ్స్ లో మనకి ఏంటంటే పిల్లర్ లాగా, వాల్స్ లాగా ఉంటాయి. సో ఏవి అంటే కాలమ్నర్ ఎపిథీలియల్ టిష్యూస్. ఇవి ఎక్కడ ఉంటాయి? ఇంటెస్టైన్స్ లో ఉంటాయి, ప్రేగుల్లో ఉంటాయి. ద కాలమ్నర్ ఎపిథీలియల్ టిష్యూ ఇన్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ హ్యాస్ a hair-like projections called as కిలియా. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనకి లంగ్స్ లో తీసుకుంటే సో మనకి ట్రాక్స్ అనేవి ఉంటాయి. వాటిలో హెయిర్ లైక్ ప్రొజెక్షన్, అంటే సో హెయిర్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఇలా ప్రొజెక్షన్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద టిష్యూస్ కాల్డ్ యాజ్ కిలికేటెడ్ కాలమ్నర్ ఎపిథీలియల్ టిష్యూస్. సో ఇలాంటి కణాలను ఏమనిపిస్తామంటే సిలియా. సో దిస్ ఈస్ టిష్యూస్ కాల్డ్ యాజ్ సిలియేటెడ్ కాలమ్నర్ ఎపిథీలియల్ టిష్యూ. అలాంటి కణజాలను ఏమంటున్నామంటే సిలియేటెడ్ కాలమ్నర్ ఎపిథీలియల్ టిష్యూస్ అంటున్నాము. నెక్స్ట్ థర్డ్ వన్కి వస్తే మన థర్డ్ వన్ లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. సో ఇది మనకి నెక్స్ట్ వన్ ఏంటంటే క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. ఇందులోకి వస్తే మనకు క్లియర్ గా కన్సిస్ట్ ఆఫ్ కోన్ షేప్ సెల్స్ హ్యావింగ్ ఏ బేస్మెంట్ మెంబ్రెయిన్. సో క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూస్ కి వచ్చేసరికి కన్సిస్ట్ ఆఫ్ కోన్ షేప్ లో కనిపిస్తుంది, హ్యావింగ్ ఏ బేస్మెంట్ మెంబ్రెయిన్. సో దీనికి ఒక బేస్మెంట్ మెంబ్రెయిన్ ఉంటుంది. సో ఇట్ ఫార్మ్స్ ద లైనింగ్ ఆఫ్ కిడ్నీ. సో ఇక్కడ ఎక్కడ ఉంటాయంటే లైనింగ్ ఆఫ్ కిడ్నీ. సో కిడ్నీ వాటికి ఉంటాయి. సో ట్యూబుల్స్ అండ్ డక్ట్స్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ట్యూబుల్స్ లో కానీ డక్ట్స్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ అంటే సో స్రావక గ్రంథులు ఏవైతే ఉన్నాయో, సో లాలాజల గ్రంథులు, అలాంటి వాటిలో ఎక్కువగా ఇలాంటి టిష్యూస్ అనేవి కనిపిస్తాయి. అండ్ ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్, అంటే దీని ద్వారా వచ్చేది ఏంటి అంటే మెకానికల్ సపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ గ్లాండ్యులార్ ఎపిథీలియల్ టిష్యూ. సో గ్లాండ్యులార్ epithelial tissue కి వచ్చేసరికి sometimes epithelial tissue supports inwards in forms of multicellular glands which is the secretes substances. కొన్నిసార్లు ఏమవుతుందంటే సో ఎపిథీలియల్ టిష్యూస్ అనే ఫ్లోట్స్ ఇన్వర్డ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ మల్టీసెల్యులర్, కొన్నిసార్లు విభజన జరిగి మల్టీసెల్యులర్స్ గా ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ గ్లాండ్ విచ్ ఇస్ సెక్రెట్స్ సబ్స్టాన్సెస్, కొన్నిసార్లు కొన్ని గ్రంథులు స్రవాలను విసర్జిస్తుంటాయి, ఐ మీన్ విడుదల చేస్తూ ఉంటాయి. సో దీస్ టిష్యూస్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లాండులార్ ఎపిథీలియల్ టిష్యూ. అంటే ఆ గ్రంథులు స్రావకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇలాంటి కణాలు అనేవి కనిపిస్తాయి. సో వీటిని ఏమనిపిస్తామంటే గ్లాండులార్ ఎపిథీలియల్ టిష్యూ. సో ఎపిథీలియల్ టిష్యూస్ లో 4 టైప్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం. దీనికి ఏదైనా మీకు డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.